KLSR Infratech Limited CM రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అన్న ఆరోపణలపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీలపై CBI విచారణ చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. KLSR కంపెనీపై విచారణ విషయంలో హైకోర్టు CBI లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఢిల్లీ ఎన్సీలాట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కంపెనీ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపకూడదని ఆదేశించింది. KLSR Infratech Limited CM రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అన్న ఆరోపణలపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీలపై CBI విచారణ చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. KLSR కంపెనీపై విచారణ విషయంలో హైకోర్టు CBI లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఢిల్లీ ఎన్సీలాట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కంపెనీ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపకూడదని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి. శ్రీవర్మ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని చెప్పుకొస్తున్న KLSR ఇన్ఫో లిమిటెడ్ సంబంధించిన వ్యవహారంలో ఒక రకంగా అంటే హైకోర్టు సంచలనమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కంపెనీ విచారణ విషయంలో హైకోర్టు CBI లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పిన కూడా ఒక ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. అలాగనే ఢిల్లీ NCLAT కీలక ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ KLSR ఇన్ఫ్రా కంపెనీ ఏమైతే ఉందో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించకూడదని కూడా ఢిల్లీ NCLAT స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తెలుస్తారు. మొత్తం మీద మరి ఇది రేవంత్ రెడ్డి కంపెనీకి సంబంధించిన బినామీ కంపెనీ అని చెప్పిన కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడం నేపథ్యంలో విచారించిన తర్వాత దీని మీద CBI దీని మీద ఎంక్వైరీ కోసం లిఖితపూర్వకమైన సమాధానం రావాలని చెప్పని కోర్టు అడగడం తర్వాత దీనికి సంబంధించి అప్పటి వరకు కూడా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపకూడదని చెప్పని ఢిల్లీకి చెందిన NCLAT కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఒక రకంగా ఈ కంపెనీకి సంబంధించిన అన్ని వర్కులు కూడా పూర్తిగా ఆగిపోతాయని తెలుస్తా ఉంది. మరి ఆర్థిక లావాదేవీలు జరపకూడదన్న నేపథ్యంలో మరి దాని కంపెనీకి సంబంధించిన తర్వాత రన్నింగ్ ప్రాసెస్ అన్ని కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని కూడా కంపెనీకి సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందుతున్నట్టుగా మనకు సమాచారం. థ్యాంక్ యూ ఎన్నారెడ్డి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.